కుంటలు, గోదావరిలో ఉన్నటువంటి వాటరు, మనం చెరువులో ఉన్నటువంటి వాటర్‌ని నేరుగా మనం తీసుకునేవాళ్ళం. మరి ఇప్పుడు అలా తీసుకోవచ్చా సార్ అంటే, ఇప్పుడు అలా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకనంటే మనము మనకి అగ్రికల్చర్‌లో వాడినటువంటి పెస్టిసైడ్స్ కావచ్చు, లేదంటే మనం ఇంట్లో ఉపయోగించినటువంటి వస్తువులు హెయిర్ పు ఆహ్, హె మనకి హెయిర్‌కి పెట్టుకునేటువంటి షాంపూ కావచ్చు, లేదంటే డిటర్జెంట్ సోప్స్ కావచ్చు, వీటిలలో ఉన్నటువంటి యాసిడ్ కంటెంట్ షాంపూలో ఉన్నటువంటి యాసిడ్ కంటెంట్, డిటర్జెంట్ సోప్స్‌లో అదే విధంగా డిష్ వాషెస్ అదే విధంగా ఫ్లోర్ క్లీనర్స్ వీటిలో ఉండేటువంటి యాసిడ్ కంటెంట్ ఏదైతే ఉంటదో ఇదంతా గూడా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాల్లో కలిసిపోవడం జరిగింది. అంటే మొత్తం వాటర్ అంతా గూడా కంటామినేట్ అయిపోయింది. అంటే పొల్యూషన్ అయిపోయింది. మరి కాబట్టి మనం ఇప్పుడు నేరుగా వాటర్‌ని తీసుకోలేము. ఎందుకంటే నేరుగా వాటర్‌ని తీసుకుంటే అవి పొల్యూటెడ్ వాటర్ గాబట్టి మన రకరకాల జబ్బులొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి శరీరంలో 70% వాటర్ ఉంటది. ఆ 70% వాటర్‌ని మనం పరిశుభ్రమైంది గనుక తీసుకోకపోతే మనకొచ్చేటువంటి చాలా రకాల జబ్బులు ఈ వాటర్ ద్వారానే రావడానికి అవకాశం ఉంది. సో, మరి వాటర్ ద్వారా మనకు సమస్యలు రాకుండా ఉండడం ఎలా అనే దాన్ని ఇప్పుడు మనం పరిష్కారాన్ని తెలుసుకోబోతున్నాం. సో, ఇక్కడ 2 గ్లాసులలో నేను వాటర్ తీసుకోవడం జరిగింది. ఈ వాటరు నేను మీకేం చెప్తున్నానంటే ఇది ఒక అపరిశుభ్రమైనటువంటి వాటర్. ఇందులో ఫ్లోరైడ్ ఉంది, రస్ట్ ఉంది, డస్ట్ ఉంది. ఇంకా మనకి బాక్టీరియా ఉంది, వైరస్ ఉంది, సూక్ష్మజీవులున్నాయి. ఇలాంటివి మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి రకరకాల జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది అని నేను చెప్తా ఉన్నా మీకు. మీరేమనుకుంటారంటే భలే ఉన్నారు సార్. మీకు కనిపిస్తలేదా సార్? మాకు క్లియర్‌గా కనిపిస్తా ఉంది వీడియోలో. ఆ వాటర్ చూడడానికి పరిశుభ్రమైనటువంటి వాటర్ లాగా మనకు కనిపిస్తా ఉంది. పరిశుభ్రమైనటువంటి వాటర్‌ని పట్టుకొని మీరు అపరిశుభ్రమైనటువంటి వాటర్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సార్ అని చెప్పి మీరనవచ్చు. సో, అప్పుడు నేనేం చేస్తానంటే, ఈ వాటర్‌ని చూడడానికి ఒక అపరిశుభ్రమైనటువంటి వాటర్ లాగా మార్చడం కోసం దీంట్లో నేనొక ప్రొడక్ట్‌ని ఇందులోపల ఇంక్లూడ్ చేస్తా. సో, ఈ ప్రొడక్ట్ మనందరికి తెలిసిందే. మనం హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు గాని, ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు గాని, యాంటీసెప్టిక్ సొల్యూషన్ లాగా ఉపయోగించేటువంటి ఒక రకమైనటువంటి సొల్యూషన్ అన్నమాట. ఈ సొల్యూషన్‌నే మీరు ఎందుకు ఈ వాటర్‌లో కలుపుతున్నారు సార్ అని మీరు అడగొచ్చు. ఎందుకు నేను ఈ సొల్యూషన్ ఈ వాటర్‌లో కలుపుతున్నాను అంటే, వాటర్‌లో ఉండేటువంటి డిఫరెంట్ ఇంప్యూరిటీస్ ఏవైతే మనం ఇందాక మాట్లాడుకున్నవి ఉన్నాయో, వాటికి ఈ బెటాడిన్ సొల్యూషన్, పొవిడోన్, ఐయోడిన్ అనేటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో, ఈ సొల్యూషన్ వాటికి నేను మాట్లాడిన దానికి సిమిలర్‌గా ఉంటుంది కాబట్టి నేనిది ఇందులోపల కలిపేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఈ 2 గ్లాసులలో గూడా నేను బెటాడిన్ సొల్యూషన్ లేదా పొవిడోన్, ఐయోడిన్ అనేటువంటి ఒక సొల్యూషన్ యాడ్ జేసి ఈ 2 గ్లాసులలో ఉన్నటువంటి వాటర్‌ని నేను అపరిశుభ్రమైనటువంటి వాటర్ లాగా మార్చివేయడం జరిగింది. ఇప్పుడు మీకు క్లియర్‌గా కనిపిస్తా ఉంది చూడ్డానికి. ఈ 2 గ్లాసులలో ఉన్నటువంటి వాటర్ గూడా మీకు చూడ్డానికి ఒక అపరిశుభ్రమైనటువంటి వాటర్ లాగా కనిపిస్తా ఉంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ వాటర్‌ని పరిశుభ్రంగా మార్చేటువంటి ప్రొడక్ట్ ఐఎంసీ కంపెనీలో ఒక ప్రొడక్ట్ ఉంది. ఈ ప్రొడక్ట్‌ని మనము ఇలాంటి వాటర్ మనం రెగ్యులర్‌గా తీసుకునే వాటర్ ఇలాంటిదే. చూడడానికి మనం పరిశుభ్రమైనటువంటి వాటర్ లాగా కనిపిస్తుంది. అది మనం పరిశుభ్రమైనటువంటి వాటర్ అనుకోని మనం తీసుకుంటా ఉన్నాం. సో, ఇప్పుడు మన దగ్గర ఐఎంసీ కంపెనీలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ కంపెనీ ఒక ప్రొడక్ట్‌ని మనకి ప్రజెంట్ చేస్తుంది. ఆ ప్రొడక్టే శ్రీ తులసి డ్రాప్. ఈ శ్రీ తులసి డ్రాప్‌ని మనము ఈ అపరిశుభ్రమైనటువంటి వాటర్‌లో మనం కలిపి తీసుకున్నట్లయితే, వాటర్‌లో ఉండేటువంటి మలినాల యొక్క ఎఫెక్ట్ అది మనకి డస్ట్ గావచ్చు, రస్ట్ గావచ్చు, ఫ్లోరైడ్ గావచ్చు, లేదంటే బాక్టీరియా గావచ్చు, వైరస్ గావచ్చు, సూక్ష్మజీవులు గావచ్చు, ఇంకా ఏవైనా గావచ్చు. అందులో ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో, ఆ ఇంప్యూరిటీస్ ఉన్నటువంటి వాటర్‌ని మనం తీసుకోవడం వల్ల మన శరీరం ఇన్ఫెక్షన్ అయితా ఉందో, దాని నుంచి మనల్ని రక్షించడం కోసం, మనకి ప్రివెంట్ చేసుకోవడం కోసం ఈ ఐఎంసీ కంపెనీ వాళ్ళ యొక్క శ్రీ తులసి డ్రాప్‌ని ఇందులోపల మనం కలిపి తీసుకోవడం వల్ల, మనకి వాటర్ వల్ల వచ్చేటువంటి సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. సో, దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో, దానికోసం ఈ ఇంప్యూర్ వాటర్‌లో మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 డ్రాప్స్ ఇందులో యాడ్ చేసినాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కొంచెం ఫాస్ట్‌గా రిజల్ట్ రావడం కోసం నేను ఎక్కువ డ్రాప్స్ తీసుకోవడం జరిగింది. ఒక 2, 3 చుక్కలు తీసుకున్నా సరిపోతది. ఎందుకంటే మనము లైవ్ డెమోలో ఉన్నాం కాబట్టి టైం ఎక్కువ తీసుకోకూడదని చెప్పి నేను ఎక్కువ ఆ డ్రాప్స్ తీసుకోవడం జరిగింది. రైట్. సో, ఇప్పుడు ఐఎంసీ కంపెనీ తులసి గురించి మనం మాట్లాడదాం. సార్ తులసి అంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందర ఉంటుంది గదా! ప్రతి ఒక్కరు గూడా హిందూ సాంప్రదాయం ఉన్న వాళ్ళందరూ గూడా పెంచుకుంటారు గదా! వాళ్ళ ఇంటి ముందర ఉన్నటువంటి తులసి డ్రాప్‌ని వాళ్ళు తులసి ఆకులతోని తయారు చేసుకున్నటువంటి వాటర్‌ని వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది గదా! అని చెప్పి కొంతమంది మేధావులకి డౌట్ రావచ్చు. సో, ప్రపంచవ్యాప్తంగా తులసి మొక్కలు
60 రకాలు ఉన్నాయి. ఈ 60 రకాల్లో కొన్నిటికి ఔషధం లాగా పనిచేసేటువంటి శక్తి ఉంది. కొన్నిటికి ఔషధం లాగా పనిచేసేటువంటి శక్తి లేదు. మనం గృహప్రవేశం చేసిన తర్వాత పూజ చేసుకోవడానికి మనము తులసి మొక్కలు పెంచుకుంటే గూడా మన పూజారిని గాని, లేదంటే మన పెద్దవాళ్ళని గాని అడిగి తీసుకొచ్చుకొని మనం అది పెంచుకోవడం జరుగుతుంది. అంటే కొన్ని మొక్కలు తులసి మొక్కలే. బట్ అయినా కూడా అవి పూజ చేయడానికి గూడా అర్హత లేదు. మరి అలాంటిది ఔషధ గుణం ఎందులో ఉంది అనంటే అత్యధికమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి 5 రకాల తులసి ఆకులని మనం ఐఎంసీ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో వాటినే కృష్ణ తులసి, నింబు తులసి, వన తులసి, రామ తులసి, శ్యామ తులసి. ఈ 5 రకాల తులసీలకు మాత్రమే 100కి 100% మెడిసిన్ వాల్యూ ఉంది. అలాంటి తులసి ఆకులతోని ఐఎంసీ కంపెనీ యొక్క తులసి డ్రాప్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా మనిషి యొక్క శరీరానికి మనం ఎంత డోసేజ్ ఇస్తే దాని యొక్క ప్రతిఫలము అంత అద్భుతంగా ఉంటుందో అది రీసెర్చ్ చేసి తయారు చేయడం జరిగింది. ఐఎంసీ కంపెనీ యొక్క తులసి ఒక డ్రాప్ మనం మింగినట్లయితే 250 గ్రాముల ఆకులు తిన్నంత విలువ. ఎలా చెప్తున్నారు సార్ మీరు 250 గ్రాముల ఆకులు తిన్నంత విలువ అంటే, మీ ఇంటి ముందర ఉన్నటువంటి తులసి మొక్క ఆకులు ప్లస్ కాండం మొత్తం కూడా మీరు కట్ చేసి వెయిట్ చూడండి. మహా అంటే ఒక 100 గ్రాములో, 200 గ్రాములో అవుతది. కానీ ఐఎంసీ కంపెనీ యొక్క తులసి డ్రాప్ ఏదైతే ఉందో ఒక చుక్క తయారు కావాలి అనంటే అంటే స్టీమ్ ద్వారా తయారు చేస్తారు కాబట్టి ఒక ఆవిరి చుక్క తయారు కావాలంటే మినిమం ఒక 250 గ్రాముల ఆకులని ఉడికించాల్సి వస్తది. అందుకే అలాంటి ఆ తులసి డ్రాప్ ని మనం తీసుకుంటేనే మన శరీరానికి కావలసిన డోసు అనేది అందుతది. ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి. మనలో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఎవరికైనా ఫీవర్ వచ్చింది అనుకోండి. ఒకప్పుడు 500 ఎంజీ టాబ్లెట్ ని మనం వాడేవాళ్ళం. ఇప్పుడు అందరూ కూడా 650 టాబ్లెట్స్ వాడుతా ఉన్నారు కదా! మరి 650 అందుబాటులో లేదు. మనం 500 వాడినాం. రిజల్ట్ వస్తదా? 650 వేసుకుంటే ఎంత రిజల్ట్ వచ్చిందో 500 వేసుకుంటే కూడా అంతే రిజల్ట్ వస్తదా అంటే రిజల్ట్ వస్తది. కానీ 650కి ఎంత రిజల్ట్ వచ్చిందో అంత రిజల్ట్ రాదు. సో, ఐఎంసీ కంపెనీ యొక్క తులసి డ్రాప్ ఏదైతే ఉందో ఇది 650 తోని సమానం. అంటే 100కి 100% రిజల్ట్ దీని నుంచి మనకు రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. అత్యధికమైనటువంటి 5 రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి తులసి మొక్కల యొక్క ఆకులతోని ఇది తయారు చేయబడింది. ఇది ఆవిరి పద్ధతిలో తయారు చేయబడింది కాబట్టి ఒక చుక్క మనం మింగితే 250 గ్రాముల ఆకులు తిన్నంత కాబట్టి దీనిని వాడితే రిజల్ట్ 100% మనకు రావడానికి అవకాశం ఉంటది. సో అది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా కూడా ఇక్కడ చూడడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా వాటర్ లో ఉండేటువంటి మలినాలని ఈ మన ఐఎంసీ కంపెనీ యొక్క తులసి డ్రాప్ ప్యూరిఫైర్ చేసింది అనేటువంటి విషయాన్ని మనం కళ్ళకి కట్టినట్టుగా చూడడం జరిగింది. ఇంకా ఈ తులసి డ్రాప్ ఏదైతే ఉందో మనకి 200 రకాల జబ్బులు రాకుండా మనల్ని రక్షిస్తది. ముఖ్యంగా ఒక 2 రకాల వ్యాధుల గురించి చెప్తా నేను. 200 రకాలలో 2 రకాలే చెప్తా. ఇవి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ వ్యాధి నుంచి మనం తప్పించుకోలేం. ఒకటి క్యాన్సర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఏది చెప్పినా నా ఓన్ కాదు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కృష్ణ తులసిలో యూజనాయిల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థం ఉంది. ఈ యూజనాయిల్ అనేటువంటి ప్రత్యేకమైన పదార్థం ఏదైతే ఉందో ఇది యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తది. సో యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తదంటే తులసి ఎవరైతే రెగ్యులర్ గా వాడతారో వారు చనిపోయేంత వరకు వాళ్ళకి క్యాన్సర్ రాదు. 100%. ఎందుకంటే సైన్స్ చెప్తా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. నేను దీన్ని కూడా మీకు ప్రాక్టికల్ గా డెమో చూపించడానికి ఈ రోజు నేను తీసుకురావడం జరిగింది మీ ముందుకి. మీరు తులసిని రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మీకు హార్ట్ అటాక్ రాదు. ఎందుకు హార్ట్ అటాక్ రాదు అనంటే హార్ట్ అటాక్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అనంటే మనకి గుండెకి రక్త ప్రసరణ చేసేటువంటి కరోనరీ ఆర్టరీస్ లో మనకి ఈ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవడం, ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపోప్రోపిన్ అనేటువంటి ఒక కెమికల్ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోవడం. సో అలాంటి కొలెస్ట్రాల్ పేరుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదైతే పేరుకుపోకుండా ఉండాలి, మేము హార్ట్ డిసీజ్ రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తులసిని వాటర్ లో కలిపి తీసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నేను థర్మోకోల్ సీడ్ తీసుకున్నాను. ఈ థర్మోకోల్ సీడ్ ని మనము భూమిలో పాతి పెట్టినట్లయితే 5000 సంవత్సరాలైనా మళ్ళీ అదే విధంగా ఉంటది. ఇదే ఎందుకు నేను తీసుకున్నానంటే మనకి ఏదైతే మన బ్లడ్ వెజల్స్ లో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కి ఇది సిమిలర్ గా ఉంటుంది కాబట్టి నేను దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ థర్మోకోల్ సీట్ పైన నేను కొంత వాటర్ వేశాను. మీరు చూసారు చూడండి థర్మోకోల్ సీట్. ఈ థర్మోకోల్ సీట్ పైన నేను ఇక్కడ మళ్ళీ కొంచెం వాటర్ వేస్తున్నా చూడండి. ఎందుకనంటే మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేయబడుతుంది, డిజాల్వ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు ఎగ్జాంపుల్ గా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా.
సో ఈ థర్మాకోల్ షీట్ పైన కొన్ని వాటర్ వేసినాం. ఈ వాటర్ లో మళ్ళీ మనం తులసి డ్రాప్స్ వేస్తా ఉన్నాం. సో ఈ థర్మాకోల్ షీట్ ఏ విధంగానైతే కరిగిపోతుందో అదే విధంగా మన బ్లడ్ వెజల్స్ లో ఉన్నటువంటి హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ చేసేటువంటి కరోనరీ ఆర్టరీస్ లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ చూడండి ఈ విధంగా డిజాల్వ్ చేసి మూత్రం ద్వారా బయటికి పంపించేలాగా మన తులసి అనేది పనిచేస్తుంది. చాలా మంది చూసిన తర్వాత ఏమనుకుంటారంటే, సార్ అంత పవర్ఫుల్ థర్మాకోల్ షీట్ 5000 సంవత్సరాల తర్వాత కూడా భూమిలో పాతి పెడితే అలాగే ఉంటుందని చెప్పారు కదా, మరి దాన్ని మనం తాగితే లోపల మన ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా సార్ అని చెప్పి డౌట్ రావచ్చు. చూడండి, నేను ఇంకొక అరగంట దాకా మీ దగ్గర నేను మాట్లాడతా. నేను ఇప్పుడు మీ ముందే ఒక 1 డ్రాప్ 2 డ్రాప్స్ నేను తీసుకున్నా. ఏమైనా జరిగితే ఇది ఒక 30 సెకండ్స్ 60 సెకండ్స్ 1 మినిట్ లో జరిగింది కదా, ఏమైనా జరిగితే నాకు కూడా జరగాలి. సో ఇంపాసిబుల్. చూడండి, మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, పాలు పెరుగు కావాలంటే మనం దానికి తోడు వేస్తాం, కొంచెం పెరుగు అందులో వేస్తాం. ఎందుకంటే ఆ పెరుగులో మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటది. ఇదంతా మనం చిన్నప్పుడు చదువుకున్నాం 8th క్లాస్ లో. ఆ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనం తీసుకోవడం వల్ల మనకి పెరుగు ద్వారా మన జీర్ణాశయంలో ప్రోబయోటిక్ ప్రీబయోటిక్ అనేటివి డెవలప్ అవుతాయి. అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటది. కానీ గుడ్ బ్యాక్టీరియా అనేది మన హెల్త్ కు డెవలప్మెంట్ చేయడానికి పనిచేస్తుంది. బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మనకి రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటది. సో ఐఎంసీ కంపెనీ కూడా కంపెనీలో ఉన్నటువంటి శ్రీ తులసి డ్రాప్ కూడా అలాంటిదే. మనకి హాని కలిగించదు, మనకి కేవలం హెల్ప్ మాత్రమే చేస్తుంది తప్పితే ఎలాంటి హాని కలిగించదు. మనకి హాని కలిగించేదానికి హాని కలిగిస్తుంది. మనకు థర్మోకోల్ సీట్‌కి అది హాని కలిగించింది. కానీ నేను డైరెక్ట్‌గా తీసుకున్నాను లైవ్‌లో మీ ముందే. కానీ నాకు ఎలాంటి హాని కలగలేదు. సో అలా మనకి శ్రీ తులసిని రెగ్యులర్‌గా మనం వాటర్‌లో కలిపి తీసుకోవడం వల్ల వాటర్‌లో ఉండేటువంటి మలినాల యొక్క ఎఫెక్ట్ మన శరీరం మీద పడకుండా చూపించడమే కాకుండా, దానిని ఎవరైతే వాడతారో చనిపోయేంత వరకు క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ చేస్తది. చనిపోయేంత వరకు హార్ట్ అటాక్ రాకుండా ప్రొటెక్షన్ చేస్తది. ఇవి పెద్ద రోగాలు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మనం ఆరోగ్యంగా తీసుకురాలేము. సో రైట్, ఇది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తులసిని మనం రకరకాలుగా వాడుకోవచ్చు. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం.